రైట్. సో, ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో కాంగ్రెస్ పార్టీ ఏర్పడిన తర్వాత ఈ మధ్య కాలంలో వరంగల్ బాగా హాట్ టాపిక్ అయిపోయింది. వరంగల్‌లో జరుగుతున్నటువంటి రాజకీయం మంచి వాడి వేడిగా ఉంది. ఏం జరుగుతుంది సార్ అసలు వరంగల్‌లో? వరంగల్ అంటే మొదటి నుంచి కూడా చైతన్యం ఉండగట్ట. కాకతీయుల కానించి కూడా అక్కడ పరిపాలించారు. అక్కడ అక్కడి నుంచే ఆల్మోస్ట్ ఆల్ తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్ర ఇవన్నీ కలిపి కాకతీయులు పరిపాలించారు. అక్కడ మొదటి నుంచి కూడా అంటే ఏ విప్లవం వచ్చినా వరంగల్నే ఫస్ట్ స్టార్ట్ అవుతూ ఉంటుంది. అంటే అక్కడ చైతన్యమైన గడ్డ కనుక ఆడ ఏ రాజకీయాలు స్టార్ట్ అయినా చైతన్యంగా ముందుకు పోతా ఉంటాం. అంటే మీది మంత్రి నియోజకవర్గం బేసిక్‌గా చూసుకున్నట్లయితే గనక. ఇప్పుడు ప్రస్తుతం మంత్రి సో, ఈ మధ్య కాలంలో స్టార్టింగ్ కాంగ్రెస్ పార్టీ ఏర్పడి ఇప్పటికి గవర్నమెంట్ ఫామ్ చేసి ఇప్పటికి 19 నెలలు కావస్తుంది. 19 నెలల దగ్గర నుంచి ఈ రోజు వరకు కూడా ప్రతి ఒక్క మాట పెద్ద సెన్సేషన్ అనే చెప్పాలి. మంత్రి గారు ఏది మాట్లాడినా కూడా. అటు సమంత నాగచైతన్య విడిపోయిన దగ్గర నుంచి ఈ రోజు మొన్న కొండా మురళీ గారు రీసెంట్‌గా చేసినటువంటి కామెంట్స్, ఎలక్షన్స్ అప్పుడు 70 కోట్లు ఖర్చు పెట్టానని చెప్పేసి బహిరంగంగా చెప్పుకున్నారు. ఏది చూసినా మంచి హాట్‌గా వేడివేడిగా కనపడుతుంది. ఏమనుకోవచ్చు మనం? వాళ్ళు మాట్లాడింది హాట్ అనిపిస్తుంది కానీ ఏదన్నా ఒక పద్ధతి ఉన్న ఇష్యూ మాట్లాడినరా? సమంత విషయమే కానీ మన వరంగల్న మన తెలంగాణలో ఒక మంచి నాగేశ్వరరావు అంటే ఎంతో పేరున్న కుటుంబం. ఆ కుటుంబాన్ని అట్లా అనొచ్చునా? అనుడు గొప్ప కాదు కదా, అది హాట్ టాపిక్ అది మీకు అనిపిస్తుంది. కానీ ప్రజలకు ఏమనిపిస్తుంది, సృష్టిలకు ఏమనిపిస్తుంది? చిల్లర మాటలు అనిపిస్తుంది. అది గొప్ప కాదు. గొప్పతనంగా మాట్లాడితే గొప్ప. ఒక రెప్యుటేషన్ ఉన్న ఫిలిం ఇండస్ట్రీ తమిళనాడు నుంచి టోటల్గా ఇటు హైదరాబాద్కు షిఫ్ట్ అయ్యటానికి కారణం ఎవరు? ఇటు అన్నపూర్ణ స్టూడియో పెట్టప్పుడు నాగేశ్వరరావు, అదేవిధంగా ఎన్టీ రామారావు కృషితోని అప్పుడు ఆ ఫిలిం ఇండస్ట్రీ అంతా హైదరాబాద్కు వచ్చింది. వచ్చినందుకు హైదరాబాద్ డెవలప్ అయిందా, నష్టపడ్డదా? డెవలప్ అయింది. అట్లాంటి కుటుంబం మీద ఉత్తగానే కాల్చి బట్ట బారేసి మీద వేసుడు అది నిజమా అబద్ధమా మనకు డీప్గా అవసరం లేదు, న్యాయ వ్యవస్థ చూసుకుంటుంది. కానీ మనం అట్లాంటి కామెంట్స్ ఒక లేడీగా ఉండి ఇంకో లేడీని అట్లా అనొచ్చునా? అది వాళ్ళ విజ్ఞత. అది హాట్ టాపిక్, అది గొప్ప టాపిక్ అని మీరు అనుకుంటారు. ప్రజలు అట్లా అనుకోరు. అంటే ఆ మధ్య కాలంలో అది బాగా సెన్సేషన్ అయింది. ఎందుకంటారా? సెన్సేషన్ అని అదే మీరు అనుకుంటారు, అది చిల్లర మాటలని కొందరు అనుకుంటారు. అంతే తప్ప అది అది కరెక్ట్ అయిన వర్డ్ కాదు. దాని మీద సమాధానం కూడా మేము చెప్పాలంటే మాకు కూడా చిల్లర విషయాలు. అంటే అదనే కాదు, ఇటు వరంగల్ ఈస్ట్ వెస్ట్ నియోజకవర్గాలకు కూడా సంబంధించి ఇటు మంత్రి సీతక్కకి అండ్ మన మంత్రి కొండా సురేఖ గారికి ఇద్దరికి పొసగడం లేదు అని, అలాగే ఏదైనా పని చేయాలంటే కూడా మంత్రులు ఇలాగా ఆశిస్తున్నారు అని చెప్పేసి రీసెంట్గా ఆ మధ్యకాలంలో చాలా పెద్ద సెన్సేషన్ అయ్యింది. ముఖ్యంగా చూసుకున్నట్లయితే మంత్రివర్గం నుంచి కూడా కొండా సురేఖ గారిని తప్పిస్తారు అని ఈ విధమైన ఈ విధమైన మాటలు కూడా బాగా హల్చల్ అయ్యాయి. అది వాళ్ళ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన విషయం. వాళ్ళకి పడుతుందా, తనుకుంటారా, గుద్దుకుంటారా మాకు సంబంధం లేదు. కానీ మీరు అన్నది ఒక్కటే వినండి, పూర్తిగా చెప్పినాక వినండి. వాళ్ళ పార్టీ అంతర్గత లొల్లులతో మాకు సంబంధం లేదు. కానీ సురేఖ ఒక మాట్లాడింది మినిస్టర్ గారు, మా మంత్రులు అందరూ ఆశిస్తారు, నేను ఆశిస్తాను లేను అనంటే వాళ్ళ అందరూ కాంగ్రెస్ పార్టీ కరప్టెడ్స్ అన్నట్టే కదా. దాన్ని మాత్రం నేను చెప్తా. కానీ వాళ్ళ పార్టీ వాళ్ళకి పడుతుందా వీళ్ళకి పడుతుందా అది సంబంధం మాకు సంబంధించిన విషయం కాదు. కనుక దాంట్లో మేము మాట్లాడాలి. అది వాళ్ళ పార్టీ, వాళ్ళ సభ్యత, వాళ్ళ ప్రజలు కాంగ్రెస్ పార్టీకి ఇచ్చినందుకు ఎంత కోసపడతారు, ఎన్ని పథకాలు ఇస్తానన్నాడు, ఎంత ఫెయిల్ అయిండు, ఎంత రాబోయే రోజులలో ప్రజలు నిర్ణయించాలి. మాకైతే కాంగ్రెస్ ప్రభుత్వం చేసే పనులు తృప్తి లేదు. ఎవరం కూడా మా వరంగల్ జిల్లాలో కాంగ్రెస్ ఆల్మోస్ట్ ఆల్ వీళ్ళు జయంగా భూస్థాపితమైంది. మళ్ళీ ఇంక 20 సంవత్సరాల వరకు కాంగ్రెస్ వస్తుందని అయితే నేను అనుకోను. మళ్ళీ బీజేపీకే రాబోయే రోజులలో ఆదరణ ఉంటుంది తప్ప ఇక వేరే పార్టీలకు ఉండదు. రైట్. ఇంకా ఈస్ట్ నియోజకవర్గానికి వస్తే ప్రజల సమస్యలు ఎలా ఉన్నాయి? అంటే మీ వరకు ఎవరైనా వస్తున్నారా అసలు? ఎందుకు రాసాం?
అన్నీ వాళ్ళు చేసే అరాచకాల మీద ప్రతి ఒక్కటి మాకు చెప్తాను. కానీ ఏం చేసే పరిస్థితి లేకుంటున్నది, కొట్లాడుడు తప్ప. ఎందుకంటే పోలీసు వ్యవస్థను నిర్విరామం చేసేసాం. చూసిండు కదా కొండమురళి గారికి ఏమైనా స్టేటస్ ఉందా? ఆయన చెప్తే ఒక ఇద్దరు కార్పొరేటర్ల మీద ఒక మహిళను తోలి కేసులు పెట్టారు. అదెంత అన్యాయం అంటే ఇద్దరు కార్పొరేటర్లు మళ్ళీ బీసీలు, వాళ్ళు నా మనుషులు కాదు. ఆయనకే ఫస్ట్ మా దగ్గర ఒకటే కార్పొరేటర్ ఆయన టీఆర్ఎస్ నుంచి పోయి కాంగ్రెస్కు సపోర్ట్ చేశాడు. ఆయన మీదే మొన్న ఒక మహిళను తోలిచ్చి రోడ్డు మీద నిలబెట్టి ఎంబడే కేసు పెడితే పోలీసు వాళ్ళు వచ్చి పట్టుకుపోయి కేసు చేసి అన్ని ప్రజా సంఘాలు కూడా ఖండించినాయి. అప్పుడు మేము కూడా తప్పు, ఎందుకంటే ఆయన నియర్లీ 75 years, ఆయన క్యారెక్టర్ 3 సార్లు కార్పొరేటర్ గెలిచిండు, ఓ పద్ధతి ఉన్న మనిషి, ఇట్లా పెట్టుడు తప్పని మేము కూడా అన్నాం, అన్ని పార్టీలలో అన్నారు. గట్లాంటి రాజకీయాలు చేసేటోళ్ళు ప్రజలకు ఒక వరంగల్న వాళ్ళ ఎమ్మెల్యేకి గెలిచి మంత్రి అయి చేసి ఎవరికన్నా అందుబాటులో ఉన్నారా? అంటే మీరు చెప్పండి, మీరు కాన్స్టిట్యున్సీలోనే కదా ఎక్కువ ఉంటే. అసలు కాన్స్టిట్యున్సీ వాళ్ళు పట్టించుకోరు, ఎవరికో ఉపయోగించి తిరుగుతా ఉంటారు. అసలు మంత్రిగా నియోజకవర్గంలో ఉంటారు అసలు వాళ్ళ ఇంట్లో అయినా? అరే అది మీరు తెలుసుకోండమ్మా, నేను అసలు ఉంటలేరనే చెప్తా అంటే. వాళ్ళు ఎప్పుడో 2 నెలలకు ఒకసారి అట్లా వచ్చి ప్రెస్సులతో మాట్లాడి ఒకసారి అడవుడు చేసి పోతారు. ఇట్లాంటి మాటలన్నీ మాట్లాడిపోతారు, ఎవరికి అందుబాటులో లేదు. ఇప్పుడు వరంగల్ ఈస్ట్ నియోజకవర్గానికి సంబంధించి ఇప్పుడు రైతులు ఎవరైతే ఉన్నారో ఈ మధ్య అందుకే మొన్న జరిగిన పార్లమెంట్ ఎలక్షన్లలో వాడ బీజేపీకి ఇంతకుముందు ఎప్పుడు ఆదరణ లేదు. మొన్నటిసారి పార్లమెంట్లో మాకు 8,500 లీడ్ వచ్చింది. వరంగల్ జిల్లా, ఖమ్మం జిల్లా, నల్గొండ జిల్లాలో అయితే అంత కాంగ్రెస్ స్వీప్ కదా, మరి వరంగల్ ఎందుకు రాలే? మేము చేసే మంచి, భారతీయ జనతా పార్టీ చేసే మేము కొట్లాట, వీళ్ళు చేసే అక్రమాల మీదనే మాకు ప్రజలు మెజార్టీ ఇచ్చింది. రేపు స్థానిక సంస్థలు కార్పొరేషన్ ఎలక్షన్లు పెట్టని వాళ్ళ పరిస్థితి ఏందో అర్థమవుతుంది. రైట్. అంటే బేసిక్గా రూరల్లో ఎక్కువగా కాంగ్రెస్ ఉంది అని విన్నాను. అలాగే బీజేపీకి ఎక్కడ తక్కువ లేదని కాదు, బట్ బీజేపీకే ఎక్కువగా హైప్ అనేది కనబడుతుంది. కానీ ఆ ప్రేమని ఏ విధంగా మలుచుకోగలుగుతారు మరి? వస్తుందమ్మా, ఇప్పుడు భారతీయ జనతా పార్టీకి కార్యకర్తలు ఇట్లా లేరని మొదటి నుంచి అంటాను. 8 మంది పార్లమెంట్ సభ్యులు ఎట్లా గెలిచింది? ప్రజలు 82లో 83లో ఎన్టీ రామారావు కార్యకర్తలు ఉండినా, మొన్నటిసారి మన కేసీఆర్ గారికి కార్యకర్తలు ఉన్న టీఆర్ఎస్ పార్టీకి ఎట్లా గవర్నమెంట్లోకి వచ్చింది? 62 సీట్లు ఎట్లా గెలిచినాయి? ప్రజలు నిర్ణయం రాయనిది, నేనున్నానా నువ్వున్నానా కాదు, ఓటర్సు ప్రజలు. వాళ్ళకు కనుక పార్టీ మీద ఆదరణ పెరిగి ఈ పార్టీ ఉండాలనుకుంటే తప్పకుండా ఆశీర్వదిస్తారు.